హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి కిందన్న జట్లు మొత్తానికి పైన టాప్ టీమ్స్కి అయితే ముచ్చటగా మూడోసారి షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ పంజాబ్ దగ్గర నుంచి మొదలుకొని ముంబై వర్సెస్ పంజాబ్, ముంబై షాక్ ఇవ్వగా కేకేఆర్ వర్సెస్ జీటీ దాంట్లో కేకేఆర్ షాక్ ఇవ్వగా సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ, సిఎస్కేకి ఎల్ఎస్జీ షాక్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. సో మొత్తానికి కేకేఆర్ 29 రన్స్ ఎడత ఘనమైన విజయాన్ని సాధించింది. సో మొత్తానికి ఈరోజు డబుల్ హెడర్ డే, మ్యాచ్ నెంబర్ 61. సో పంజాబ్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్లో అయినా పంజాబ్ గెలిచి టాప్ 4 స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇకపోతే నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 62 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. చాలా గ్యాప్ తర్వాత వస్తుంది రాజస్థాన్ రాయల్స్. సో ఈ రెండు మ్యాచ్ల్లో ఎవరిది పైచి అనుకుంటున్నారో, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, నిన్న సాయి సుదర్శన్ ఒక అరుదైన రికార్డును అయితే నెలకొల్పాడు. అత్యంత వేగంగా 3000 పరుగులను సాధించినటువంటి మొట్టమొదటి ఇండియన్గా అయితే రికార్డు నెలకొల్పాడు అతి తక్కువ మ్యాచ్ల్లో. సో 78 ఇన్నింగ్స్ 79 మ్యాచెస్లో కంప్లీట్ చేశాడు. 3000 రన్స్. గుజరాత్ టైటాన్స్ తరపున తను టోటల్గా 3200కి పైగా రన్స్ అయితే చేయడమే కాకుండా దాంట్లో 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడుకు ఆడుతూ 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి. 600కు పైగా రన్స్ అయితే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఈ రికార్డ్ అనేది షాన్ మాష్ పేరిట ఉండేది. ఐపీఎల్ ఏదైతే చెప్పామో ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు. షాన్ మాష్ 85 ఇన్నింగ్స్లో అయితే కంప్లీట్ చేశాడు అని చెప్పుకోవచ్చు, 87 మ్యాచెస్. ఇకపోతే స్ట్రైట్గా మనం రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకున్న దానికి వాళ్ళకైతే స్టార్ట్ అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు, వచ్చింది. కాకపోతే ఫ్లయింగ్ స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనుమవి గారు 14 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్కోర్ 37 రన్స్కి ఎండ్ అయింది పార్ట్నర్షిప్. ఆ తర్వాత 14 రన్స్ వేసి రహానే అవుట్ అయిన తర్వాత అన్క్రిష్ రఘువంశీ వచ్చాడు ఫినాలిన్కి జతగా. కి మంచి చక్కటి సహకారం అయితే కల్పించాడు తను సెట్ అయ్యేంత వరకు అన్క్రిష్ రఘువంశీ. అయితే ఈ మ్యాచ్లో క్యాచెస్ విన్ ద మ్యాచెస్ ఊరికి అన్నారు కాబట్టి క్యాచెస్ చాలా డ్రాప్ చేసింది గుజరాత్ టైటన్స్ అని చెప్పుకోవచ్చు. హర్షద్ ఖాన్ని మాత్రం చాలా వరకు అటాక్ అయితే చేశారు అని చెప్పుకోవచ్చు. సో మిడిల్ ఓవర్స్ అని కాదు కదా, ఎక్కడ కూడా వాళ్ళు కన్సాలిడేషన్ అన్న మాటనే లేదు, మొత్తం యాక్సిలరేషన్ చేశారని చెప్పుకోవచ్చు. 247 రన్స్ అయితే స్కోర్ చేసింది, లాస్ ఆఫ్ 2 వికెట్స్. అయితే స్ట్రాటజీ టైమ్అవుట్ తర్వాత మళ్ళీ ఏ మొమెంటం అయితే ఉందో అదే మొమెంటాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. కానీ ఏ ఓవర్లో అయితే ఓవర్ అటాక్ చేశాడో మన ఫినాలిన్ 90 రన్స్కి చేరుకున్న 93 రన్స్ దగ్గర తన ఇన్నింగ్స్కి స్వస్తి పలికాడు. 93 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 95 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 95 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడే సమయానికి ఫినాలిన్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 139. అక్కడ నుంచి ఒకనొక టైంలో 250 కూడా చేస్తారా అన్న ఇమాజిన్ అనేవి మొదలయ్యాయి, ఎస్పెషల్లీ కేకేఆర్కి. బట్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ క్యామరన్ గ్రీన్ మంచి కంపెనీ అయితే ఇచ్చాడు. సో తను ఎదుర్కొన్న ఫస్ట్ 16 బాల్స్లో 32 రన్స్ అయితే చేశాడు. మధ్యలో కొంచెం స్లో డౌన్ అయితే అయ్యారు ఇద్దరు కూడా స్ట్రాటజీ టైం తర్వాత. బట్ మళ్ళీ గేమ్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాక్సిలరేషన్ చేశారు.
సో మొత్తానికి 247 రన్స్ అయితే స్కోర్ చేశారు. దీంట్లో 82 అన్బిటన్ అన్క్రిష్ రఘువంశీ అండ్ 53 రన్స్ చేశాడు మన క్యామరన్ గ్రీన్. సో ఎక్స్ట్రాస్ అనేవి 6 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అండ్ కేకేఆర్ ఇన్నింగ్స్లో టోటల్గా ఇన్ ద ఐపీఎల్ హిస్టరీలో 22 సిక్సర్స్ అయితే నమోదు చేసుకుంది. 22 సిక్సర్స్. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన గుజరాత్ టైటాన్స్కి మాత్రం చాలా మంచి స్టార్టే రావడం జరిగింది. అయితే గుజరాత్ టైటాన్స్ బౌలర్స్లో వికెట్స్ కనుక చెప్పాలి అంటే మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీసుకోగా సాయి కిషోర్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా వికెట్స్ అయితే తీసుకోలేరు, ఎందుకంటే చాలా వరకు 5 క్యాచెస్ డ్రాప్ చేశారు కాబట్టి ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో థర్డ్ వికెట్కి పార్ట్నర్షిప్ అనేది 108 రన్స్ అన్బిటెన్ పార్ట్నర్షిప్గా నిలిచింది. సో అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన గుజరాత్ టైటాన్స్కి చాలా మంచి స్టార్టే వచ్చింది. వాళ్ళకు కూడా పవర్ ప్లేని చక్కగా డామినేట్ అయితే చేయగలిగారు. 49 వరకు అయితే వికెట్ అయితే పర్లేదు వాళ్ళకి. 50 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 51 దగ్గర ఫస్ట్ ఎల్బోకి తగిలి సాయి సుదర్శన్ రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగిన తర్వాత నిశాంత్ సింధు వచ్చాడు. 1 రన్ చేసి తను అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత జియాజ్ ద బాస్ వచ్చాడు. మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు ఇద్దరు కలిసి. సో 120+ పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చారు ఇద్దరు కూడా. బట్ ఈ పార్ట్నర్షిప్ ఎంత మేర నిలవలేకపోయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వాళ్ళు యాక్సిలరేషన్ చేసినప్పటికీ ఏదైతే రిక్వైర్ రన్ రేట్ ఉందో దాన్ని చెక్లో పెట్టుకోలేకపోయారు. వాళ్ళు చెక్లో పెట్టుకున్నా కానీ క్రూషియల్ సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క వికెట్స్ అనేది పోగొట్టుకోవడం జరిగింది. 177 దగ్గర సునీల్ నారాయణ్ మళ్ళీ ఆ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేస్తూ శుభ్మన్ గిల్ 85 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత ఏ ప్లేయర్ అయితే రిటైర్డ్ అయితే అయ్యాడో 45 దగ్గర నుంచి తన ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయింది సాయి సుదర్శన్. సో మంచిగా హాఫ్ సెంచరీ కూడా కన్సిస్టెన్సీ అనేది కనబరుస్తూ మరొక హాఫ్ సెంచరీని అయితే ఖాతాలో వేసుకున్నాడు. సో కానీ ఏమాత్రం ర్యాంక్ టైంలో సౌరభ్ దుబే 19th ఓవర్ వేసి ర్యాంక్ టైంలో జాస్ బట్లర్ కూడా అవుట్ అవడం ఇందుకు మొత్తానికి గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్కి పెద్ద మిస్టేక్గా చెప్పుకోవచ్చు, బ్లండర్ మిస్టేక్గా చెప్పుకోవచ్చు. 18th ఓవర్లో యాక్సిలరేషన్ అనేది జరిగింది. సాయి సుదర్శన్ రాగానే 6 4లతో అడ్లెత్తిచ్చారు, మాట వాస్తవమే. కానీ 19th ఓవర్లో మొత్తానికి మళ్ళీ బ్యాక్ ఫుట్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ ఓవర్ కూడా మళ్ళీ వేయడానికి వచ్చారు, కానీ ఆ ఓవర్లో కూడా చాలా వరకు రన్స్ అయితే కట్టడి చేయగలిగారు. ఒక బౌండరీ అయితే వెళ్ళింది, దాంట్లో 6 వెళ్ళింది, బౌండరీ కూడా కాదు. సో టోటల్గా 29 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. అండ్ పాయింట్ టేబుల్స్లో 7th ప్లేస్లోనే ఉంది కేకేఆర్ అని చెప్పుకోవచ్చు. 11 పాయింట్స్తో ఇంకా ప్లే ఆఫ్స్ యొక్క అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఫినాలెన్కే వరించడం జరిగింది. ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే సునీల్ నారాయణ్కి 2 వికెట్లు రాగా అండ్ సౌరభ్ దుబే 1 వికెట్, కార్తిక్ త్యాగి 1 వికెట్ అయితే తీసుకోవడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ట్రాస్ కానీ 20 ఎక్స్ట్రాస్ ఇచ్చారు, ఒకటి కూడా కాదు 20 ఎక్స్ట్రాలు అయితే ఇచ్చారు. సో ఈ ఎక్స్ట్రాస్ని కొంచెం రానున్న మ్యాచెస్లో నియంత్రించుకుంటే చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.